హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే కొండకెళ్ళి మనం కాల్చుకోవడానికి వంట చేసుకోవడానికి అయితే కొండకైతే కర్రలకైతే వెళ్తున్నాను. నేనైతే ఉదయాన్నే 6 గంటల టైంలోని వెళ్దాము అనుకున్నాను. చలి అయితే చాలా ఎక్కువగా కావున నేనైతే అంత ఎర్లీగా వెళ్ళలేకపోతున్నాను. 8 గంటల టైం చేసి అడవికి అయితే వెళ్తాను. ఒకవేళ అక్కడ వెళ్ళి పొగ మంచు గాంధీ చీకటి అలాగే మంచి వ్యూ ఏమైనా ఉంటే మీకైతే చూపిస్తాను. మాతో పాటు మీరు కూడా చూడండి. నేనైతే ఊరు నుంచి కొండపైకి అయితే చాలా దూరం వచ్చాను. చూడండి, ఇదైతే మేము సోలు సామాలు ఈ సంవత్సరం అయితే ఎత్తాము. పూర్తిగా అయితే పందులు కోతులు నాశనం చేసింది. ఎండ అయితే పూర్తిగా గాంధు వేసేయడంతో ఎండ సరి కనిపించట్లేదు. నేనైతే చాలా పైకి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9 గంటలు 9:30 అయిపోతుంది. అయినా సరే ఎండ అయితే పూర్తిగా తగలడం లేదు. ఇంకా కొండపైకి పూర్తిగా వెళ్ళిపోయిన ఎండ తగిలే అంత ఇది ఉండదు. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కొండపైకి అయితే వచ్చేసాను. చూడండి, లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలాగుందో చూపిస్తాను. చాలా అందంగా ఉంది. చాలా టైం అయితే అయిపోయింది. ఇప్పటికే 10 గంటలు కూడా దగ్గరికి 10 గంటలు అవుతుంది. అయినా సరే గాంధీ అయితే విడలేదు. నేనైతే కొండకు వచ్చేసి కర్రలు నరుకోకుండా వీడియో షూట్ చేయడానికి టైం అయితే సరిపోతుంది. ఈ మధ్యన అయితే మాకు బిజీ పనుల వల్ల మేమైతే అడవికి రాలేకపోయాము. అలాగే ఇలాంటి లొకేషన్ చూసి చాలా ఎంజాయ్ చేయవచ్చు. మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాము, వంజంగి కానీ మడగడ వీకాంట్ అరకు, అలాగే ఇలాంటి లొకేషన్ కోసము. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా మంచి లొకేషన్ అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము. మనం చిన్న ఉన్నప్పటి నుంచి అలాగే కొండలు అక్కడే ఉంది, మనం ఇక్కడే బ్రతుకుతున్నాము. కానీ మనం ఇలాంటి లొకేషన్ ఎప్పుడు చూడము. ఎక్కడెక్కడికో మనము వెళ్ళి చూసి రావడమే కానీ మన చుట్టుపక్కల ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లు ఉందని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండాము. నేనైతే వచ్చేటప్పుడు చలికి ఎదుర్కొంటూ మరీ వచ్చాను. ఇక్కడైతే పూర్తిగా ఎండ అయితే తగిలేసింది. ఇంకా ఊరికైతే పూర్తిగా ఎండ తగలలేదు. చూడండి, పూర్తిగా అయితే గాంధు మొత్తం కప్పేస్తున్నది. లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం మరి? ఈ మధ్యన ధాన్యం కోతలు, కట్టల మూతలు, అలాగే రకరకాల సోలు సామాలు, రకరకాల పంటలన్నీ మనము ఇంటి దగ్గరికి చేర్చుకోవడానికి బిజీగా అయిపోయాయి. అయితే బయటకు అయితే అసలు వెళ్ళలేకపోతున్నాము. ఇంకా ఇలాంటి మంచి మంచి లొకేషన్లు ఉంటుందని అసలు మనం అనుకోం కదా. ఈ టైంలోనైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు. ఎందుకంటే ఈ శీతాకాలంలోనే గాంధీ అయితే చాలా ఎక్కువగా అనేది వస్తుంటాయి కదా. దాన్ని బట్టి ఈ టైంలోనే మనం అయితే ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా ఈ టైంలోనే వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారు, చూడడానికి బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. గైస్, ఇక్కడ రావడమని నేనైతే ఒక్కడనే వచ్చాను. నాకు వీడియో తీసి ఇచ్చేటోడు ఎవరు లేదు, నేనే వీడియో తీసుకోవాలి. అలాగే టైం వచ్చేసి 9:30 10 కూడా అయిపోతుంది. అయినా సరే గాంధీ అయితే ఇంకా పూర్తిగా తీయలేదు, అంత నీట్గా కనబడుతుంది. నేను మా కర్రల కోసం అయితే కొండకు వచ్చాను. ఇంత లొకేషన్ వ్యూ అందంగా కనిపిస్తుంది నేను కూడా అసలు అనుకోలేదు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇలాగే బ్యూటిఫుల్గా లొకేషన్లు అలాగే మంచుతో కప్పబడిన కొండ ప్రాంతాలు నీట్గా కనిపిస్తాయి. కాకపోతే అప్పుడు మనకు పెద్దగా ఏమీ తెలియదు కదా. మనకు రీసెంట్గా గంపరాయి పంచాయతీ బొయితేలి గ్రామం కొండ అయితే కొంచెము మనకు బయట పెట్టడం జరిగింది. ఎత్తైన కొండలు కావున అక్కడ పెద్దగా ఎవరైతే వెళ్ళే అవకాశం అంతా ఉండదు. మాకు కూడా ఇది చాలా ఎత్తైన పర్వతానికి అయితే నేను వచ్చాను. చూడండి,
దాదాపుగా నేను ఉన్న కొండ అయితే మా గ్రామం నుంచి ఇక్కడ అలాగే 4-5 వేలు మీటర్లు పైన వచ్చి ఉన్నాను. చూడండి, ఇప్పుడిప్పుడే స్లోగా అయితే గాంధీ అయితే విడిచిపెడుతుంది. కాఫీ తోటల మధ్యలో నేనైతే చలికి వణుకుంటూ మరీ వచ్చాను. ఇక్కడ వచ్చి చూసేసరికి పూర్తిగా ఎండ అయితే తగిలేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి వ్యూ చూస్తానని అసలు అనుకోలేదు ఈరోజు, కానీ చూశాను. ఇది మీకు కూడా చూపించాలని నేనైతే చిన్న వీడియో అయితే చేశాను. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసము మన ఛానల్లో ఇలాంటి వీడియోలు ఎక్కువగా వస్తుంటాయి. ఫ్రెండ్స్, మనము ఇలాంటి పొగమంచు చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్తుంటాము. మాడగడ్డ వ్యూ పాయింట్, వంజంగి కొండలు. మన దగ్గర ఇంత మంచి లొకేషన్ ఉందని మనకు కూడా తెలియదు. ఎప్పటి నుంచో ఇలాగా ఈ శీతాకాలం వచ్చేసరికి ఇలాగైతే పొగమంచుతో పూర్తిగా అయితే ఎత్తైన పర్వతాల మధ్య కప్పబడి ఉంటాయి. మనమైతే వీడియో షూట్ చేసి పెద్దగా డెవలప్ చేయం. ఫ్రెండ్స్, మనము ఇలాంటి పొగమంచు చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్తుంటాము. మాడగడ్డ వ్యూ పాయింట్, వంజంగి కొండలు. మన దగ్గర ఇంత మంచి లొకేషన్ ఉందని మనకు కూడా తెలియదు. ఎప్పటి నుంచో ఇలాగా ఈ శీతాకాలం వచ్చేసరికి ఇలాగైతే పొగమంచుతో పూర్తిగా అయితే ఎత్తైన పర్వతాల మధ్య కప్పబడి ఉంటాయి. మనమైతే వీడియో షూట్ చేసి పెద్దగా డెవలప్ చేయం.